నేను తీసుకున్నాను అమౌంట్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ కార్తిక్. సో ఈ రోజు అయితే ఒక ప్రాంక్ కాల్ వేయబోతున్నా. నా ఫ్రెండ్ అనమాట, తన పేరు హర్షిని. నా 5th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఫ్రెండ్ అంటారనమాట. సో తనకి నేను కాల్ వేయబోతున్నా. ఇది మా అక్క ఫోన్ అనమాట. నా ఫోన్ వీడియో ఇస్తున్నాను. సో మా అక్క ఫోన్తో ట్రై చేస్తా. అంటే నన్ను ఒకటే గుర్తుపడతారు, బట్ హలో 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 ఒకటోసారి, హలో హలో రెండోసారి. ఎవరు? నా పేరు అంజలి. హర్షేనా మాట్లాడుతుంది? హలో హలో ఎట్లా మాట్లాడుతుంది? అక్క ముక్కు పట్టుకొని మాట్లాడుతున్నా. ఒకవేళ మళ్ళీ కాల్ చేసేదేమో చూద్దాం. కీర్తన తెలుసా అని అడిగి సరిపోయారు ఇద్దరును. మనీ ఇవ్వాలి, తను ఇవ్వలేదు. తను అడిగితే మీ నెంబర్ ఇచ్చింది అమ్ముతుంది అని చెప్పేసి పెద్ద ప్లానింగ్ షూరిటీగా ఇచ్చింది. గైస్ ఇప్పుడు మామూలు ఉండదు గైస్. గైస్, దిస్ ఈస్ జస్ట్ అ ఫనీ ప్రాంక్ అన్నమాట. అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు టెల్ హర్. హలో, ఎవరు? మీకు కీర్తన తెలుసా? హలో, మీకు కీర్తన తెలుసా? యాక్చువల్లీ ఆమె మా దగ్గర కొంచెం అమౌంట్ తీసుకుంది. ఓకే. సో మేము అమౌంట్ అడుగుతుంటే ఆమె మేము నెంబర్ సెండ్ చేసింది. 5,000 తీసుకుంది మ్యామ్. మేము ఆమెను అడుగుతుంటే త్రీ మంత్స్ నుంచి అడుగుతుంటే మీ నెంబర్ సెండ్ చేసింది. ఆమెను అడగండి, ఆమెను అడిగి తీసుకోండి అని చెప్పింది. అవును. మీ దగ్గర నుంచి ఏమన్నా నేను తీసుకున్నాను అమౌంట్? ఆమె మీ నెంబర్ ఇచ్చినండి, నన్నేం చేయమంటారు? ఆమె నా నెంబర్ ఇస్తే మీరు ఎట్లా కాల్ చేస్తారండి నాకు? మరి ఆమె చెప్పిందండి, షూరిటీ కింద మీరు సైన్ చేశారంట కదా. అవునా? ఏంటి దగ్గర ఏమన్నా డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయా? నేను సైన్ చేశానని చెప్పండి. ఆమె చెప్పిందండి, నాకు ఉంది, డాక్యుమెంట్ ఉందండి నా దగ్గర. ఓకే, తర్వాత పంపిస్తా. ఫస్ట్ అమౌంట్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఇవ్వాలో లేదో నేను అప్పుడు ఆలోచిస్తాను. ఎందుకు అట్లా కూపడుతున్నారు? ప్రేమకు చెప్పొచ్చు కదా. ఇష్టం చదువుతాం కాదండి. మీరు పిక్కు మమ్మల్ని నేను పంపిస్తా. పిక్కు మోసుకొని కాదండి, నా వాయిస్ అలా ఉంటుంది. ఇది కాదండి, ఫస్ట్ ఆ అమౌంట్ మీరు యూజ్ చేసుకున్నారంట. మీరు పంపండి ఫస్ట్ అమౌంట్. నాకు అర్జెంట్ ఉంది. మా హస్బెండ్ హాస్పిటల్ ఉన్నారు. కీర్తన చెప్పిందండి మీ పేరు. చెప్తే నేనేం చేయాలి? డబ్బులు పంపాలి, ఏం చేయాలంటారంటే? నాటకాలు అంటున్నావు. అక్కడికి వచ్చాననుకో చెప్పాలి. అది నన్ను లెస్ చదివుతుంది ఇక చూడ్రి.